గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో, మనం ఈరోజు గోల్డ్ అండ్ బీటీసీ ఒకసారి అనలైజ్ చేద్దాం. మార్కెట్‌లో ఏ ఏ జోన్స్ ఇంపార్టెంట్, మనం ట్రేడ్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో చూద్దాము. సో, ఒకసారి గోల్డ్ చూద్దాము. అండ్ నేను నిన్న గోల్డ్ ఈ జోన్ ఇచ్చాను నా కమ్యూనిటీ మెంబర్స్‌కి. ఈ జోన్ ఇంపార్టెంట్ డౌన్ సైడ్ ఎంట్రీస్ చూడడానికి అని చెప్పాను. క్లియర్‌గా చెప్పాను. సో, ఎంతమంది ఈ జోన్ దగ్గర ట్రేడ్ క్యాప్చర్ చేశారో ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, మార్కెట్ పర్ఫెక్ట్ గా ఆ జోన్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఆ జోన్ నుంచి మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఆ జోన్ నుంచి మార్కెట్ ఫాల్ అయ్యి 300 పిప్స్ టార్గెట్ అనేది మార్కెట్ ఇచ్చేసింది. కరెక్ట్ ఈ గ్రీన్ జోన్ దగ్గర వరకు వచ్చింది. ఆ గ్రీన్ జోన్ నుంచి మళ్ళీ మార్కెట్ పెరిగి మళ్ళీ సేమ్ జోన్ కి రెస్పెక్ట్ ఇచ్చింది. మళ్ళీ ఫాల్ అయింది. మళ్ళీ రెస్పెక్ట్ ఇచ్చింది. మళ్ళీ ఫాల్ అయింది. సో మళ్ళీ దాని తర్వాత 2 టైమ్స్ రెస్పెక్ట్ ఇచ్చి కూడా 2 టైమ్స్ అదే జోన్ నుంచి ఫాల్ అయింది. చూడండి, మన జోన్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్ గా ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నాయి. ఒక్కసారి మనం జోన్ ని తీసుకుంటే ఆ జోన్ ని మార్కెట్ బ్రేక్ అవుట్ చేయడానికి కానీ బ్రేక్ డౌన్ చేయడానికి కానీ చాలా అంటే చాలా కష్టపడుతుంది మార్కెట్. మరి ఈ రోజు మనం ట్రేడ్స్ ఎట్లా ప్లాన్ చేయాలి? మనకు నార్మల్ గా 1 అవర్ టైం ఫ్రేమ్ లో అండ్ 4 అవర్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్ సైడ్ ఉంది. బట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మాత్రం మార్కెట్ స్ట్రక్చర్ అనేది డౌన్ సైడ్ ఉంది. మరి మనం ట్రేడ్స్ ఏ విధంగా ప్లాన్ చేయొచ్చు అంటే, ఈ రోజు ఈ రెడ్ జోన్ అనేది వెరీ వెరీ కీ లెవెల్ జోన్. ఇది ఈ జోన్ ని మార్కెట్ ఈ జోన్ దగ్గరనే చాలా సేపు సస్టైన్ అయింది, ప్లే అవుతుంది, ఇక్కడనే ప్లే అవుతుంది మార్కెట్. ఇప్పుడు మనం ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసే వరకు వెయిట్ చేయాలి. సో మార్కెట్ ఈ జోన్ ని ప్రాపర్ బ్రేక్అవుట్ చేసింది అనుకో, ప్రాపర్ బ్రేక్అవుట్ చేస్తే మీరు అప్ సైడ్ ఎంట్రీస్ అనేవి ఐడెంటిఫై చేయాలి. దీన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత అప్ సైడ్ ఎంట్రీస్ ఐడెంటిఫై చేయాలి. అప్ సైడ్ ఎంట్రీస్ ఐడెంటిఫై చేయాలంటే ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ అవుతుంది. దీన్ని బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ చూడొచ్చు. ఒకవేళ దీన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత న్యూ జోన్స్ అనేవి మార్కెట్ లో క్రియేట్ అవుతాయి అప్ సైడ్ ఎంట్రీస్ కోసం. నేను ఆ జోన్స్ ని టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. ఒకసారి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఈ ప్రతిరోజు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను, మీరు క్యాలిక్యులేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. సో ఇది ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. అట్లా కాకుండా మరి డైరెక్ట్ ఇక్కడ నుంచే మార్కెట్ పడింది అనుకోండి. సో డైరెక్ట్ ఇక్కడ నుంచే మార్కెట్ అనేది పడితే ఈ జోన్ అనేది ఇంపార్టెంట్, ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ గ్రీన్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ గ్రీన్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ గ్రీన్ జోన్ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయండి. ఈ గ్రీన్ జోన్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఒకవేళ మార్కెట్ డైరెక్ట్ ఈ జోన్కి వస్తే, డైరెక్ట్ వస్తేనే, ఒకవేళ డైరెక్ట్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ విధంగా ఫాలో అయింది అనుకోండి. ఈ విధంగా ఫాలో అయితే ఇక్కడ ఒక జోన్ ఉంది డౌన్ సైడ్ కి. ఈ జోన్ అనేది డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఇంపార్టెంట్ జోన్. ఈ రెడ్ జోన్ అనేది డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఇంపార్టెంట్ జోన్. ఈ రెడ్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ గ్రీన్ జోన్ దగ్గర వరకు ఇక్కడ మీరు డౌన్ సైడ్ ఎంట్రీ, ఇక్కడ వరకే ఆపర్చునిటీ చూడండి. ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ రెండు జోన్స్ అనేవి ఇంపార్టెంట్. ఒకవేళ ఇవి కాకుండా నేను వేరే జోన్స్ ఏమైనా యాడ్ అయినా మీకు అప్డేట్ చేస్తాను గ్రూప్లో, ఆ గ్రూప్లో ఉండండి. సో ఇది ఈరోజు గోల్డ్. ఇవి కాకుండా ఇంకా ఏమైనా న్యూ జోన్స్ యాడ్ అయినా నేను ఆ న్యూ జోన్స్ గురించి మీకు అప్డేట్ చేస్తాను. ఆ జోన్స్ ని బేస్ చేసుకొని మీరు క్యాలిక్యులేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఇప్పుడు నేను బీటీసీ చూద్దాం. మనం బీటీసీ చూద్దాం ఒకసారి. బీటీసీలో కూడా మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్ సైడ్ కి షిఫ్ట్ అయిపోయింది. మార్కెట్ స్ట్రక్చర్ అప్ సైడ్ కి షిఫ్ట్ అయింది. సో మీరు అప్ సైడ్ ఎంట్రీ చూడాలంటే ఈ జోన్ ఇంపార్టెంట్. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ అనేది చూడండి. లేదా మీరు డైరెక్ట్ మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తే, ఈ రెడ్ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తే మళ్ళీ రీటెస్ట్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ అని చూడండి. రెండు విధాలుగా ఎంట్రీ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి ఒక అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మార్కెట్, ఈ విధంగా బ్రేక్అవుట్ చేస్తే ఈ విధంగా అయినా మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు బీటీసీలో. సో ఎక్కడ ట్రేడ్ చేయాలి అనుకున్నా ప్రాపర్ కన్ఫర్మేషన్ లేకుండా ఎంట్రీస్ అనేవి తీసుకోకండి. విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళే అవకాశం 70 to 80% ఉంటుంది. సో ఇది ఈరోజు ట్రేడ్ ప్లాన్. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఛానల్ని ఫాలో అవ్వండి.
థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.